ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మనము ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. నాతో పాటు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు మా గొప్ప తండ్రి, ఈ విధంగా నీకు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. జీవము కలిగిన దేవా, సర్వాధికారి, నీకు వందనాలు. ప్రార్థన ఆలకించువాడా నీకు వందనాలు. సమాధానం ఇచ్చేవాడా నీకు వందనాలు. మా యొక్క స్తుతులకు, మా యొక్క ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలు. నీ యొక్క మార్పు లేనటువంటి తత్వాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, నీ యొక్క పరిశుద్ధతను బట్టి, నీ యొక్క నీతిని బట్టి, నీ యొక్క న్యాయాన్ని బట్టి, నీ యొక్క మహిమను బట్టి నాయనా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము. నీవు నీ యొక్క వాక్యం ద్వారా మాకు నీవు ప్రత్యక్షపరుచుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ యొక్క వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. నీ యొక్క వాక్యము రెండంచుల గల వాడిగల ఖడ్గము. నీ యొక్క వాక్యము నాయనా మరి ఒక అద్దము లాంటిది. దానిలో మా యొక్క జీవితాలను, మా యొక్క హృదయాలను పరీక్షించుకొనుటకు మీరు మాకు ఇచ్చినటువంటి దివ్య వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ యొక్క ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ ద్వారా మేము మా యొక్క హృదయములను మార్చుకొనుటకు, మా జీవితములను మార్చుకొనుటకు, నీకు లోబడుటకు, నీ కుమారుని యొక్క స్వరూపములో చెక్కబడుటకు నీ కృప మాకు అనుగ్రహించండి. విస్తారమైనటువంటి మా పాపములు క్షమించండి. నీ యొక్క కుమారుని యొక్క రక్తములో మమ్మల్ని కడగండి. మాకు నిత్య నూతనమైనటువంటి హృదయాన్ని అనుగ్రహించండి. మాకు నిరీక్షణను, ధైర్యమును నాయనా, మాకు నడిపింపును మీరు మాకు అనుగ్రహించండి. ప్రభువా, ఈ యొక్క వాక్యం ద్వారా మేమందరం కూడా బలము పొందుకొని నీ నామాన్ని స్తుతించే కృపను మీరు మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో, మా పట్టణంలో నెలకొన్నటువంటి పరిస్థితుల గురించి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ యొక్క పరిస్థితులు మీరు తొలగించి నాయన ప్రజల్లో ఉన్నటువంటి భయాన్ని తొలగించి, ఈ యొక్క వ్యాధిని తొలగించి ప్రజలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించమని, తిరిగి మేము మా పనిపాట్లు చేసుకొనుటకు, మరి ముఖ్యంగా ఒక సంఘముగా కూడి ఆరాధించుటకు నీవు మార్గము సరళం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రభువా, పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరచండి ప్రభువా. ఎందుకంటే నువ్వు మాత్రమే ఈ యొక్క సమస్యల్ని తీర్చగలవు. ఎందుకంటే ఈ యొక్క విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు నీవే. ఈ యొక్క భూమిని నడిపిస్తున్నటువంటి దేవుడు నీవే. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. మమ్మల్ని కనికరించండి, మా మీద కృప చూపించండి. తిరిగి మాకు నిన్ను ఆరాధించేటువంటి ఆ యొక్క అవకాశాన్ని, మాకు సంఘంగా ఆరాధించేటువంటి అవకాశాన్ని మాకు అనుగ్రహించండి. ఈరోజు మాతో ప్రత్యేకంగా మాట్లాడమని మా ప్రభు, మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని వారములుగా మనము దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మనం స్టడీ చేస్తున్నాము. ఈరోజు మన ముందు ఉన్నటువంటి అంశం ఏంటంటే దేవుని యొక్క నీతి న్యాయములు, గాడ్స్ రైచియస్నెస్ అండ్ గాడ్స్ జస్టిస్. చాలామంది వ్యక్తపరిచేటువంటి అనుమానం ఏంటంటే, లోకంలో దేవుడు అనేటువంటి వ్యక్తి ఉంటే లోకంలో అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ఎందుకు పేరుకొని పోతూ ఉంది, కనుక బహుశా దేవుడు లేడేమో అనేటువంటి డౌట్ని అనేక మంది వ్యక్తపరుస్తూ ఉంటారు.
ఒకసారి రవి జకరయాస్ గారు నాటింగ్హామ్ యూనివర్సిటీలో ఒక హేతువాదితో జరిగినటువంటి సంభాషణ గురించి ఆయన ఈ విధంగా చెప్పాడు. ఆ యొక్క హేతువాది రవి జకరయాస్ గారితో ఏమన్నాడంటే, ఈ లోకంలో చెడుతనం పెట్టరేగిపోతూ ఉంది, అవినీతి అక్రమం పెట్టరేగిపోతూ ఉన్నాయి, కనుక దేవుడు లేడు అని చెప్పి ఆయనతో అన్నాడు. ఆయనతో అన్నప్పుడు రవి జకరయాస్ గారు ఆయనతో అన్నటువంటి మాట ఏంటంటే, సరే చెడుతనం అంటూ ఒకటి ఉంటే మంచితనం అనేటువంటిది కూడా ఒకటి ఉంది అని చెప్పి నువ్వు ఒప్పుకుంటున్నావా అని అడిగాడట. అడిగినప్పుడు అవతల వ్యక్తి ఎస్, మంచితనం అనేటువంటిది ఉంది అని అన్నాడట. మరి మంచితనం అనేటువంటిది ఉంటే మంచితనానికి కొన్ని కొలబద్దలు, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉండాలి కదా అని అన్నాడంట. అని అంటే అవతల వ్యక్తి ఎస్, మంచితనానికి కొన్ని రూల్స్, కొలబద్దలు, కొలతలు, రెగ్యులేషన్స్ ఉండాలి అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడట. అప్పుడు రవి జకరయాస్ గారు అన్నారట, మరి మంచితనానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కొలతలు ఉంటే రూల్స్ ఇచ్చినటువంటి రూలర్ కూడా ఉండాలి కదా అన్నాడట. మరి రూలర్ దేవుడే అయినప్పుడు లోకంలో చెడుతనం ఉంది కాబట్టి దేవుడు లేడు నువ్వు అంటావేంటి అని చెప్పి ఆయన్ని ప్రశ్నించేసరికి ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి, సార్ ఇంతకీ నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అన్నాడట. అందరూ కూడా, ఆ యొక్క హాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సరదాగా నవ్వారట. చూడండి, లోకంలో చెడుతనం ఉన్నంత మాత్రాన అది నాస్తికత్వాన్ని రుజువుపరచలేదు, దేవుడు లేడు అని చెప్పి రుజువు చేయలేదు. అలాగే లోకంలో అవినీతి ఉన్నంత మాత్రాన, అన్యాయం ఉన్నంత మాత్రాన దేవుడు అవినీతిపరుడు కాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎన్నటెన్నటికీ నీతిమంతుడు, ఆయన ఎన్నటెన్నటికీ న్యాయవంతుడు. ఈరోజు నేను మీకు 5 విషయాలు పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా దేవుని నీతి అంటే ఏంటి, రెండవదిగా దేవుని యొక్క నీతి న్యాయాలు ఎందుకు విడదీయరానివి, మూడవదిగా దేవుడు తన నీతిని మనకు ఎలా తెలియపరుచుకున్నాడు, ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు, నాలుగవదిగా దేవుని నీతిని మనము ఎలా పొందుకోగలము, ఐదవదిగా ఈ నీతి కలిగినటువంటి దేవుని ఎడల మనము ఏ విధంగా స్పందించాలి. ఈ 5 విషయాలు కూడా మీతో పాటు పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నా. దేవుని నీతి అనేటువంటి పదము సాదీక్ అనేటువంటి హీబ్రూ పదం నుండి తర్జుమా చేయబడింది పాత నిబంధనలో. అలాగే కొత్త నిబంధనలో డికాయోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి తర్జుమా చేయబడింది. దైవజనుడు అనేటువంటి పాల్ వాషర్ గారు ఈ యొక్క దేవుని నీతి గురించి ఆయన ఈ విధంగా నిర్వచిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేవుని నీతి దేవుని యొక్క ఖచ్చితత్వాన్ని, పరిపూర్ణతను, ఆయన యొక్క లోపరహితమైనటువంటి స్వభావాన్ని సూచిస్తున్నది. దేవుడు పరిపూర్ణమైనటువంటి నీతిమంతుడు. హీ ఈజ్ అబ్సల్యూట్లీ రైచియస్. ఆయన అన్ని వేళలా తన స్వభావాన్ని బట్టి, తన స్వభావానికి అనుకూలంగా ప్రవర్తిస్తాడు. దేవుని స్వభావంలో కానీ, ఆయన చర్యల్లో కానీ, ఆయన తీర్పుల్లో కానీ లోపాలు ఉండవు. దేవుడు తప్పు చేశాడు అని ఎవరూ కూడా ఆయన్ని ఆరోపించలేరు. ఆయన చర్యలు, ఆయన శాసనాలు, ఆయన తీర్పులు పరిపూర్ణమైనవి. ఆఖరి దినాన ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆయన న్యాయవంతుడని అందరూ ఒప్పుకుంటారు అని చెప్పి పాల్ వాషర్ గారు నిర్వచిస్తున్నాడు దేవుని నీతి గురించి.
రెండవదిగా దేవుని యొక్క నీతి న్యాయాలు ఎందుకు విడదీయరానివి అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకోకముందు దేవుడు నీతిమంతుడు అనేటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం. దేవుడు నీతిమంతుడు, ఆయన స్వభావము నీతితో కూడినటువంటిది. ఆయన సహజంగానే నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన చర్యలు, ఆయన క్రియలు, ఆయన నిర్ణయాలు, ఆయన తీర్పులు అన్నీ కూడా నీతితో కూడినటువంటివి అని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఆయన నీతిమంతుడు. కీర్తనాకారుడు 36వ కీర్తన 6వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నీ నీతి పర్వతములతో సమానము అని అంటున్నాడు. కీర్తనాకారుడు దేవుని యొక్క నీతిని పర్వతములతో ఎందుకు పోలుస్తున్నాడు? పర్వతములు దేనికి సంకేతంగా ఉన్నాయి? పర్వతములు స్థిరత్వానికి, శక్తికి, ఉన్నతమైనటువంటి స్వభావానికి సంకేతంగా ఉన్నాయి. అనంటే దేవుని యొక్క నీతి మార్పు లేనటువంటిది, దేవుని యొక్క నీతి స్థిరమైనది, దేవుని యొక్క నీతి ఉన్నతమైనది అనే విషయాన్ని మనము గ్రహించాలి. అలాగే 119వ కీర్తనలో 137వ వచనంలో కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీవు నీతిమంతుడు అని అంటున్నాడు. లార్డ్ యు ఆర్ రైచియస్ అని అంటున్నాడు. చూడండి, కీర్తనాకారుడు లార్డ్ యూ హ్యావ్ రైచియస్నెస్ అని అనలేదు. యెహోవా నీతి కలిగినటువంటి వాడు అని ఇక్కడ రాయబడలా. ఇక్కడ ఏమని రాయబడిందంటే యెహోవా నీతిమంతుడు అని అంది. ఈ రెండింటికి కూడా మనం డిఫరెన్స్ గమనించాలి. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాను గమనించాలి. యెహోవా స్వభావరీత్యా నీతిమంతుడు. దేవుడు సహజంగానే ఆయన నీతిమంతుడు, స్వభావ సిద్ధంగానే ఆయన నీతిమంతుడు. నీతి అనేటువంటిది ఆయన ధరించుకునేటువంటిది కాదు. ఎలాగైతే ఆయన సహజంగానే పరిశుద్ధుడో, ఎలాగైతే ఆయన తన స్వభావ రీత్యా పరిశుద్ధుడో, అలాగే ఆయన తన స్వభావ రీత్యా కూడా నీతిమంతుడు. ఆయన నీతిని కలిగి ఉండటం కాదు, ఆయనే నీతిమంతుడు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇప్పుడు దేవుని యొక్క నీతి గురించి మనము స్టడీ చేస్తున్నప్పుడు దేవుని యొక్క న్యాయం గురించి కూడా మనం ఎందుకు స్టడీ చేయాలి? దేవుని యొక్క నీతి న్యాయాలు ఈ రెండింటినీ కూడా మనము ఎందుకు విడదీయలేము అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మనం తెలుసుకుందాం. కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే 89వ కీర్తన 14వ వచనంలో, నీతి న్యాయములు నీ సింహాసానికి ఆధారములు అని అంటున్నాడు. పాత నిబంధనలో నీతి, సాదీక్ అనేటువంటి హిబ్రూ పదం ఉపయోగించినప్పుడు ఆ పదం యొక్క అర్థం ఏంటి అని చెప్పి వేదాంత పండితులు ఏమంటారంటే, సాదీక్ అనేటువంటి పదం ఉపయోగించినప్పుడు న్యాయము అనేటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి, ఉదాహరణకి ఒక జడ్జి కానీ, ఒక న్యాయం తీర్చేటువంటి న్యాయవాది కానీ, లేకపోతే ఒక రాజు కానీ నీతిమంతుడు అనేటువంటి విషయాన్ని, అనేటువంటి మాటను ఉపయోగించాలంటే ఆ రాజు కానీ, ఆ యొక్క న్యాయం తీర్చేటువంటి న్యాయాధికారి కానీ ఒక ధర్మశాస్త్రానికి, నీతితో కూడినటువంటి ధర్మశాస్త్రానికి, న్యాయ విధులతో కూడినటువంటి ధర్మశాస్త్రానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు అవుతాడు, ఆయన న్యాయవంతుడు అవుతాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుని విషయానికి వచ్చేసరికల్లా దేవుడు లోబడటానికి రూల్స్, రెగ్యులేషన్స్ అంటూ ఏమీ లేవు. దేనికి లోబడేవాడు కాడు. కానీ అలాగని ఆయన అవినీతిపరుడు కాడు,
ఆయన అన్యాయస్తుడు కాడు. ఎందుకనంటే ఆయన స్వభావ సిద్ధంగానే నీతిమంతుడు, ఆయన స్వభావ సిద్ధంగానే న్యాయవంతుడు. నీతి, దేవుని యొక్క నీతి ఆయన స్వభావం అయితే దానిలో నుండి వచ్చేదే దేవుని యొక్క న్యాయము. నీతి దేవుని యొక్క పరిపూర్ణత అయితే ఆ స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించేదే దేవుని యొక్క న్యాయము. చూడండి, నీతి లేని న్యాయము అన్యాయము, న్యాయము లేని నీతి అవినీతి. దేవుడు అన్యాయస్తుడు కాడు, అవినీతిపరుడు కాడు. దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. ఆయన స్వభావ సిద్ధంగా నీతిమంతుడు కాబట్టే ఆయనలో నుంచి వచ్చేదంతా కూడా నీతితో కూడుకున్నటువంటిది, న్యాయంతో కూడుకున్నటువంటిది. ప్రతీదీ కూడా ఆయన కరెక్ట్గా చేస్తాడు, ప్రతీదీ కూడా ఖచ్చితంగా అమలుపరుస్తాడు, లోపరహితంగా అమలుపరుస్తాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన చర్యలు, ఆయన కార్యములు, ఆయన తీర్పులు న్యాయములు. 119వ కీర్తన 137, 138 వచనాలు మనం చూసినట్లయితే ఈ విధంగా కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించుతివి. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన విధించినటువంటి విధులు న్యాయవంతమైనటువంటివి, అవి యథార్థమైనటువంటివి. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన నమ్మదగినటువంటి వాడు. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన శాసనములు నమ్మదగినటువంటివి. దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన శాసనములు న్యాయమైనటువంటివి. మూడవదిగా, దేవుడు తన నీతిని ఎలా తెలియపరచాడు అనే విషయాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా, దేవుడు తన నీతిని ధర్మశాస్త్రము ద్వారా తెలియపరిచాడు. రెండవదిగా, దేవుడు తన నీతిని తన కుమారుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన తెలియపరిచాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8వ వచనం మనం చూసినప్పుడు ఈ విధంగా రాయబడి ఉన్నది, మరియు నేడు మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతా ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అని చెప్పి ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క జాతులన్నిటిలో కూడా ఇశ్రాయేలు జాతి ఎందుకు ప్రత్యేకమైనదంటే, దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్ళ మంచితనాన్ని బట్టి కాదు, వాళ్ళ నీతిని బట్టి కాదు, వాళ్ళ యొక్క పరిశుద్ధతను బట్టి కాదు, కానీ తన కృప చొప్పున, తన ప్రేమ చొప్పున వాళ్ళని ఏర్పాటు చేసుకొని వాళ్లకు తన నీతి విధులను ఆయన అనుగ్రహించాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క నీతి విధులను దేవుని ద్వారా పొందుకున్నట ద్వారా దేవుడు ఎలాంటి వాడు అని వారు తెలుసుకోవడానికి మొట్టమొదటిగా, రెండవదిగా దేవుని యొక్క గొప్పతనము ఇతర జాతుల వారికి తెలియపరచటానికి దేవుడు తన యొక్క నీతి విధులను ఆయన ప్రజలకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. వాస్తవంగా నీతి విధులు ఏంటి అనంటే దేవుని యొక్క క్యారెక్టర్. దేవుని యొక్క క్యారెక్టర్ని మనం అర్థం చేసుకోవాలి అంటే దేవుని యొక్క నీతి విధులను మనము అర్థం చేసుకోవాలి. దేవుడు 10 ఆజ్ఞలను, నీతితో కూడినటువంటి 10 ఆజ్ఞలను కూడా ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఎందుకు ఇచ్చాడు అనంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నప్పుడు
దాని అర్థం ఏంటంటే ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరూ లేరు అని అర్థం చేసుకోవడానికి. దేవుని నామాన్ని నీవు అపవిత్రంగా ఉచ్చరించకూడదు అని అన్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు అని మీరు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఆజ్ఞను అనుగ్రహించాడు. మీరు నరహత్య చేయొద్దు అన్నప్పుడు దేవునికి ప్రజల యొక్క మరణము యందు ఆయనకు ఆసక్తి లేదు అనేటువంటి విషయాన్ని, నరహత్య భయంకరమైనటువంటిది అని ప్రజలు తెలుసుకోవడానికి ఆ యొక్క ఆజ్ఞను ఆయన అనుగ్రహించాడు. ప్రాణాన్ని తీసుకునేది దేవుడే తప్ప ఏ మనిషికి కూడా మరొక మనిషి యొక్క ప్రాణం తీసుకునేటువంటి హక్కు కానీ అధికారము కానీ లేదు. అది నీచమైనది, అది భయంకరమైనది, అది మీరు తెలుసుకోవాలని చెప్పి దేవుడు తన ప్రజలకు నరహత్య చేయకూడదని అన్నాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. ఎందుకంటే నిజమైనటువంటి విశ్రాంతి దేవునిలోనే ఉంది కాబట్టి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. వ్యభిచరించొద్దన్నాడు. ఎందుకు అనంటే వ్యభిచారము భయంకరమైనటువంటి నీచమైనటువంటి నేరము కాబట్టి. ఎవరికైతే వివాహం అయిందో వాళ్ళు వారి యొక్క భర్తలతో భార్యలతోనే సంతృప్తి పడాలి తప్ప వేరే వాళ్ళను ఆశించడం కానీ వేరే వాళ్ళతో వ్యభిచరించడం కానీ చేస్తే అది దేవుని యొక్క దృష్టిలో నీచమైనది, అసహ్యమైనది. పోయిన వారం మనం తెలుసుకున్నాం కదా, దేవుడు వారిని ఖచ్చితంగా కఠినంగా తన న్యాయానికి అనుగుణంగా ఆయన శిక్షిస్తాడు. దొంగతనము అనేటువంటిది భయంకరమైనటువంటిది, నీచమైనటువంటిది. అందుకనే దొంగిలకూడదని అంటున్నాడు. ఎవరు కూడా ఇతర వ్యక్తుల యొక్క వస్తువులను కానీ దేన్ని కూడా ఆశించొద్దు అని అంటున్నాడు. నీకున్న దాంతో సంతృప్తి పడు అని అంటున్నాడు. ఈ యొక్క ఆజ్ఞలు, ఈ యొక్క విధులు, ఈ యొక్క కట్టడాలు ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు అనుగ్రహించాడంటే దేవుని యొక్క క్యారెక్టర్ వాళ్లకు తెలియడానికి మొట్టమొదటిగా. రెండవదిగా లోకంలోనికి ఆల్రెడీ పాపం ప్రవేశించింది కాబట్టి ఆదాము ద్వారా ఈ యొక్క పాపాన్ని అరికట్టాలి అనంటే దేవుడు ఖచ్చితంగా కట్టడలను, విధులను ఆయన పెట్టాలి. ఎవరైతే అతిక్రమిస్తారో వారికి శిక్షను కూడా ఆయన అనుగ్రహించాలి. ఈ యొక్క విధులు, కట్టడాలు లేకపోతే ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. పాపంతో ప్రజలు వాళ్ళను వాళ్ళే నాశనం చేసుకుంటారు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క విధులను, ఈ యొక్క కట్టడలను ముఖ్యంగా ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన అనుగ్రహించాడు. ఎందుకు అనంటే తన యొక్క స్వభావాన్ని తెలియపరచడానికి. ఎందుకంటే పోయిన వారం మనం తెలుసుకున్నాం కదా, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయంలో దేవుడు చెడుతనమునందు ఆనందించువాడు కాడు, ఆయన పరిశుద్ధత యందు ఆనందించువాడు, ఆయన పరిశుద్ధుడు. కనుక ప్రజలు ఆయన గురించి తెలుసుకోవాలంటే, ఆయన ఎలాంటి వాడు అని తెలుసుకోవాలంటే ఆయన నీతిమంతుడు కాబట్టి నీతితో కూడినటువంటి విధులను, ఆజ్ఞలను ఆయన యొక్క ప్రజలకు ఆయన అనుగ్రహించాడు. ఎందుకంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే ఇటువంటి కట్టడలు, ఇటువంటి ఆజ్ఞలు ఏ ప్రజలకు కూడా ఇవ్వబడలేదు. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు నా కొరకు ప్రతిష్ఠితమైనటువంటి జనంగా ఉండాలి, మిమ్మల్ని చూచి జీవము కలిగినటువంటి నన్ను వాళ్ళు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు తన నీతిని తెలియపరచుకోవడానికి ఈ యొక్క ఆజ్ఞలను వారికి అనుగ్రహించాడు.
ఇదే విషయాన్ని నూతన నిబంధనలో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ధర్మశాస్త్రం గురించి ఆయన ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి కలిగినటువంటిది అని చెప్పి ఆయన అంటున్నాడు. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి కలిగినటువంటిది అని అంటూ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూసినప్పుడు ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి అనేటువంటి మాటను మీరు చూసినప్పుడు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, ధర్మశాస్త్రం వలన కూడా దేవుని యొక్క నీతి బయలుపరచబడుతున్నది. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కాంట్రాస్ట్ చేస్తున్నాడు అని అంటే పోల్చుతున్నాడు, కంపేర్ చేస్తున్నాడు. ధర్మశాస్త్రం ద్వారా దేవుని నీతి, అయితే ఇప్పుడు ధర్మశాస్త్రముకు అవతల ఆయన కుమారుని ద్వారా దేవుని నీతి అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రం ద్వారా కూడా దేవుని యొక్క నీతిని ఆయన బయలుపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మొట్టమొదటిగా దేవుడు తన నీతిని ధర్మశాస్త్రం ద్వారా ఆయన బయలుపరుచుకున్నాడు. రెండవదిగా దేవుడు తన నీతిని తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా ఆయన బయలుపరుచుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉన్నది, ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడి పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. ఆయన నీతిని కనుపరచవలనని మొట్టమొదటిగా ఆయన ధర్మశాస్త్రం ద్వారా తన నీతిని కనుపరిచాడు. కానీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఎవరు కూడా దేవుని యొక్క నీతిని పొందుకోలేరు అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ, ఇప్పుడు దేవుని యొక్క నీతిని తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఆయన యొక్క, చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయనను కరుణాధారముగా బయలుపరచుట ద్వారా. వాస్తవంగా అక్కడ ఏమని రాయబడిందంటే, ఆయనను ప్రాయశ్చిత్తము ద్వారా బయలుపరచుట ద్వారా దేవుడు తన యొక్క నీతిని వెల్లడిపరిచాడు. చూడండి, కరుణాద్వారముగా బయలుపరచుట ద్వారా తన నీతిని వెల్లడిపరిచాడు అని అంటే అర్థం ఏంటంటే, చూడండి, ఈ యొక్క అనంతమైన నిత్యమైన పరిపూర్ణమైన మార్పు లేనటువంటి నీతి కలిగినటువంటి దేవుడు అపవిత్రులైన, అపరాధులైన, తిరుగుబాటుదారులైనటువంటి, పాపులైనటువంటి మనుషులను నీతిమంతులుగా ఆయన ఎలా తీర్పు తీర్చగలుగుతాడు? వాళ్ళని ఎలా నీతిమంతులుగా ఎంచగలుగుతాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? హ్యూమన్ లెవెల్లో అంటే మానవ కోణంలో మనం ఆలోచిస్తే, భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తిని ఎవరైనా జడ్జి శిక్ష వేయకుండా క్షమిస్తే ఆ జడ్జిని ఏమంటారు? ఆ జడ్జిని అన్యాయస్తుడైనటువంటి జడ్జి, ఆయన్ని ఎవరు నమ్మకండి, ఆయన ఇచ్చినటువంటి తీర్పు అన్యాయంతో కూడినటువంటిది, ఇది సహించరానిది, ఇది అంగీకరించకూడదని చెప్పి ఎవరు కూడా ఆ జడ్జిని నమ్మరు. అలాంటిది ఎంతో పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, ఎంతో నీతి కలిగినటువంటి దేవుడు, ఎంతో న్యాయం కలిగినటువంటి దేవుడు భయంకరమైనటువంటి పాపాలు చేసినటువంటి వారిని, పాపాత్ములను నీతిమంతులుగా
ఎలా ఎంచుతాడు, వాళ్ళ పాపాలను ఎలా క్షమిస్తాడు అనేటువంటిదే ఒక $1 మిలియన్ ప్రశ్న. దీనికి దేవుడు ఏం చేస్తాడంటే, చూడండి, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎప్పుడు కూడా తన పాపానికి వచ్చేటువంటి జీతాన్ని ఆయన క్యాన్సిల్ చేయలేదు. పాపం ద్వారా వచ్చేటువంటి మరణాన్ని ఆయన క్యాన్సిల్ చేయలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, నువ్వు పాపం చేస్తే నిన్ను శిక్షించడానికి బదులుగా తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకమునకు పంపించి ఆయనను కరుణాధారముగా ఆయన బయలుపరిచాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే ఆయన్ని నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన పాదముల దగ్గరికి వస్తారో వారి యొక్క పాపమునంతటినీ కూడా యేసు క్రీస్తు మీద మోపి, యేసు క్రీస్తును ఎలా చూచాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన రీతిగా పాపము ఎరుగని యేసు క్రీస్తును మన కొరకు పాపముగా చేసెను. ఆ యొక్క పాపం అంతటిని కూడా ఆయన మీద మోపినప్పుడు ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు తన సొంత కుమారుడని కూడా చూడకుండా ఆయన యొక్క ఉగ్రతను అంతటినీ కూడా క్రీస్తు మీద మోపినప్పుడు ఆ యొక్క ఉగ్రతను క్రీస్తు భరించాడు, ఆ యొక్క ఉగ్రతను క్రీస్తు సహించాడు, ఆ యొక్క శిక్షను భరించాడు. దీని ద్వారా దేవుడు తన నీతిని కనుపరుచుకుంటున్నాడు, తన యొక్క న్యాయాన్ని ఆయన సమర్థించుకుంటున్నాడు. న్యాయాన్ని ఆయన చూసి చూడనట్టు ఊరుకోలేదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా ఆయన వైపు చూచి దేవుడు అన్యాయస్తుడు అంటానికి వీల్లేదు. కాబట్టి తన యొక్క నీతిని ఏ విధంగా చూపించాడంటే, న్యాయాన్ని క్యాన్సిల్ చేయకుండా తన కుమారుణ్ణి శిక్షించటం ద్వారా తన యొక్క నీతిని ఆయన కనపరుచుకున్నాడు. ఎవరైతే యేసు క్రీస్తుని విశ్వసిస్తారో వాళ్ళని నీతిమంతుడుగా ఎంచుతున్నాడు, వాళ్లను క్రీస్తు యొక్క నీతితో కప్పుతున్నాడు. వాళ్ళు పాపాత్ములైనప్పటికీ వాళ్ళ యొక్క విశ్వాసము ద్వారా, క్రీస్తునందు వాళ్ళకున్నటువంటి విశ్వాసము ద్వారా వాళ్ళు అసలు ఏ పాపం చేయలేదు అన్నట్లుగా ఆయన చూస్తున్నాడు. ఇదే దేవుని యొక్క గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి క్రియ. ఈ విధంగా దేవుడు తన యొక్క నీతిని కనుపరుచుకున్నాడు. 4వదిగా, దేవుని యొక్క నీతిని మనము ఎలా పొందుకోగలం? చూడండి, దేవుడు అనంతుడు, నిత్యుడు, మార్పు లేనటువంటి వాడు. మనం మొదటి నుంచి కూడా ఏం నేర్చుకుంటామంటే, ఆయన యొక్క ప్రతి గుణలక్షణం కూడా అనంతమైనది, నిత్యమైనది, మార్పు లేనటువంటిది. దేవుని నీతి కూడా అనంతమైనది, నిత్యమైనది, మార్పు లేనటువంటిది. సో మన ముందు ఉన్నటువంటి $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క అనంతమైనటువంటి నీతిని మనము ఎలా పొందుకోగలము? ఎందుకు అనంటే, నీవు దేవుని చేత అంగీకరించబడాలి అనంటే, నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి చేరుకోవాలి అనంటే, దేవుడు ఆశించేటువంటి నీతిని నీవు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఒక రాజుగారి ఆస్థానంలోనికి నీవు వెళ్ళాలంటే రాజుగారు ఆశించేటువంటి స్థాయి నీ దగ్గర ఉండాలి, ఆ స్తోమత నీ దగ్గర ఉండాలి. లేకపోతే ఆయన యొక్క ఆస్థానంలోనికి నీకు ప్రవేశము ఉండదు. అలానే ఈ విశ్వానికి అధినేత అయినటువంటి, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి ఈ యొక్క గొప్ప దేవుని యొక్క నీతిని
నీవు అందుకోవాలి అనంటే, నీవు పొందుకోవాలి అనంటే ఏం చెయ్యాలి? ఏం చేస్తే సరిపోతుంది? ఎన్ని నీతి క్రియలు చేస్తే సరిపోతుంది? 100 నీతి క్రియలు చేస్తే సరిపోతుందా? పోనీ 1000 నీతి క్రియలు చేస్తే సరిపోతుందా? పోనీ 1,00,000 నీతి క్రియలు చేస్తే సరిపోతుందా? పోనీ 1,00,00,000 నీతి క్రియలు చేస్తే సరిపోతుందా? ఒక మాట చెప్పాలంటే, మనం చేసేటువంటి ప్రతి నీతి క్రియ కూడా స్వార్థపూరితమైనటువంటిది. మనం చేసేటువంటి ప్రతి నీతి క్రియకు కూడా పాపం అంటుకుంటుంది. నేను ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. చూడండి, నీవు ఈ రోజుల్లో మరి చాలామంది కోవిడ్-19 వల్ల అనేక మందికి, పేదవాళ్ళకి, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ఆహారం అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. మంచిదే, చెయ్యాలి. కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఆపదల్లో ఉన్నటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి మనం ఖచ్చితంగా సహాయం చేయాలి. అయితే నువ్వు సహాయం చేసినప్పుడల్లా కూడా ఈ యొక్క పేదవారిని నేనే ఉద్ధరిస్తున్నాను, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి నేనే పోషిస్తున్నాను, వాళ్ళ యొక్క ప్రతి సహాయం కూడా నేనే తీరుస్తున్నాను అనేటువంటి ఫీలింగు నీ హృదయంలో రాకమానదు. అంత మాత్రమే కాదు, ఏం చేస్తాం మనం? ప్రపంచానికి అంతటికీ కూడా తెలిసేలాగా ఫోటోలు తీసుకుంటాం. సోషల్ మీడియా ఎలాగూ ఈరోజు అందరూ చూస్తున్నారు. ఆ ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, ఆ యొక్క ట్విట్టర్లో పెడతాం. చూడండి, మనం మంచి పని చేస్తున్నాం. అయితే ఆ మంచి పనితో పాటు మన స్వార్థం కూడా దాంతో మిళితమై ఉంది. మనం పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నాం, మనకి పేరు రావాలని కోరుకుంటున్నాం, మన అందరూ కూడా చూసి మనల్ని అభినందించాలని కోరుకుంటున్నాం. అంటే అందరి దృష్టిలో నేనే దేవుడైపోవాలి అనేటువంటి ఆశ నీలో ఉన్నట్టుగా కనబడుతుంది. దీన్ని ఎవరు కూడా ఆపలేరు. అందుకనే మనం ఎన్ని నీతి క్రియలు చేసినప్పటికీ కూడా దేవుని యొక్క నీతిని మనం పొందుకోలేము. వాస్తవంగా అవి సరిపోవు. రెండవదిగా, అవి దేవుని యొక్క నీతి, దేవుడు ఆశించేటువంటి ఆ స్థాయిని మనం పొందుకోలేము. కొన్ని కోట్ల నీతి క్రియలు చేసినప్పటికీ కూడా మనము దేవుని యొక్క నీతిని పొందుకోలేము. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో, మన నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాట నేను చూశాను. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనేటువంటి కొటేషన్ చూశాను. చూడండి, ఎంత సహాయం చేస్తే దేవుని చేత నీవు అంగీకరించబడతావు, ఎంత సహాయం చేసినప్పటికీ కూడా దేవుని చేత నీవు అంగీకరించబడవు అనే విషయం మొట్టమొదటిగా నీవు తెలుసుకోవాలి. అంటే ఏంటండి? అసలు ఏం సహాయం చేయకూడదా? నో, బైబిల్ అలా అంటలేదు. కానీ దేవుని దగ్గర మెప్పు పొందడానికి, దేవుని చేత అంగీకరింపబడటానికి నేను సహాయం చేయాలి, ఏదో ప్రయత్నం చేయాలి, ఏదో తాపత్రయపడాలి అనుకుంటే ఇంపాసిబుల్ అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఎలాగైతే ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక చీమ అధిరోహించలేదో, అలాగే నీవు నేను కూడా దేవుని నీతిని పొందుకోవటం ఇంపాసిబుల్, అసాధ్యం. అయితే దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు ఆలోచనకర్త. ఎక్కడైతే మార్గం లేదో, ఎక్కడైతే ఇంపాసిబుల్లో,
ఎక్కడైతే అది అసాధ్యమో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు, మనం ఎన్ని చేసినప్పటికీ కూడా, ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా దేవుని యొక్క నీతిని పొందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క నీతిని మనకి ఎలా ఇస్తున్నాడు తెలుసా? ఫ్రీగా ఇస్తున్నాడు. ఫ్రీగా ఎలా ఇస్తున్నాడు అంటే, ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును నమ్ముకునేట ద్వారా, యేసు క్రీస్తు దగ్గరకు వచ్చుట ద్వారా, దేహి అని నీ 2 చేతులు ఎత్తి ప్రభువా నన్ను మన్నించు, నన్ను క్షమించు అని నిన్ను నీవు తగ్గించుకున్నట ద్వారా దేవుడు యేసు క్రీస్తు యొక్క నీతిని నీకు ఫ్రీగా ఇస్తున్నాడు. అయితే ఇది చాలామంది మనుషుల యొక్క అహానికి దెబ్బ. వాళ్ళు ఈ విషయాన్ని జీర్ణం చేసుకోలేరు. నేను ఏదో ఒకటి చేసి దేవుని దగ్గరికి వెళ్తాను అని చెప్పి అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎన్ని చేసినాను కూడా దేవుని యొద్దకు వెళ్ళలేవు. నీవు నా కుమారుణ్ణి అంగీకరిస్తే తప్ప, ప్రభువుగాను రక్షకుడుగా అంగీకరిస్తే తప్ప నీవు నా దగ్గరికి నీవు రాలేవు అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి రిలీజియన్స్ అన్నీ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా ఏదో ఒక రకంగా నువ్వు ఫలానాది చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అనేటువంటి బోధ చేస్తున్నాయి. అది హిందూయిజం కావచ్చు, సిక్కిజం కావచ్చు, జైనిజం కావచ్చు, ఇస్లాం కావచ్చు, మరేదైనా కావచ్చు. నువ్వు ఫలానా విధంగా చెయ్యి, ఫలానా పనులు చెయ్యి, ఫలానా నీతి క్రియలు చెయ్యి, 5 సార్లు ప్రార్థన చెయ్యి, పేదలకు అన్నదానాలు చెయ్యి, మంచిదే కాదంట్లా. కానీ నీవు దేవుని యొక్క నీతిని పొందుకోలేవు. ఎందుకంటే దేవుడు అనంతమైనటువంటి వాడు, నిత్యుడు, మార్పు లేనటువంటి వాడు. ఆయన నీతి అనంతమైనటువంటిది, ఆయన నీతి నిత్యమైనటువంటిది, ఆయన నీతి మార్పు లేనటువంటిది. నీవు దేవుడిస్తేనే తప్ప నీ అంతటి నీవు దాన్ని సాధించలేవు. దేవునికి స్తోత్రం. దేవుడు యొక్క నీతిని నీకు ఫ్రీగా అందిస్తున్నాడు. కానీ నీవు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే నీ యొక్క అహాన్ని దృష్టిలో పెట్టుకొని, నీ యొక్క ఈగోని దృష్టిలో పెట్టుకొని, లేదు నేను నా ద్వారానే సాధించుకుంటాను నీతిని అని చెప్పి నువ్వు అనుకుంటే అది నీ ఇష్టం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడిచ్చేటువంటి నీతిని నీవు ఆయన కుమారుణ్ణి అంగీకరించుట ద్వారా నీవు ఈ యొక్క గొప్ప నీతిని పొందుకుంటావు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. చివరిగా ఈ నీతి గల దేవునికి మనము ఎలా స్పందించాలి? 3 విషయాలు. మొట్టమొదటిగా ఆయనకు భయపడాలి, రెండవదిగా ఆయనకు లోబడాలి, మూడవదిగా ఆయన్ను ఆరాధించాలి. ఎందుకు భయపడాలి అనంటే, చూడండి, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. చూడండి, ఈరోజు అనేక మంది దేవుడేడి, ఈ లోకంలో బోళ్ళన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, బోళ్ళన్ని అక్రమాలు జరుగుతున్నాయి, బోళ్ళంతా అవినీతి జరుగుతూ ఉంది. దేవుడు ఉన్నాడా? వై గాడ్ ఈజ్ సైలెంట్ అని చెప్పి బోళ్ళ మంది అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క విమర్శలన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ఆయన ఈ యొక్క లోకానికి రెండవసారి రాబోచున్నాడు. మొట్టమొదటిసారిగా ఆయన శిశువుగా వచ్చాడు. ఇప్పుడు శిశువుగా రావట్లేదు, ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోచున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన మహిమ సింహాసనం ముందు ఇప్పుడు వరకు పుట్టినటువంటి వాళ్ళు, ఇప్పుడు వరకు జీవించినటువంటి వాళ్ళు, రేపు పొద్దున జీవించేటువంటి వాళ్ళు, ప్రతి యొక్క భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా, వాళ్ళు ఏ జాతికి సంబంధించిన వాళ్ళైనా, ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా, ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళైనా, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా ఆయన ముందు ఒకరోజు అందరూ కూడా గ్యాదర్ అవుతారు, పోగు చేయబడతారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ రోజు ఆయన అకౌంట్స్ అన్నీ కూడా సెటిల్ చేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా ఆయన తీరుస్తాడు. ఎవరైతే
అన్యాయంగా కోల్పోయారో ఆస్తుల్ని, వాళ్ళ కుటుంబాలని, ఆఖరికి వాళ్ళ ప్రాణాలని ఎవరైతే అన్యాయంగా కోల్పోయారో ఆ రోజు ఆయన అకౌంట్స్ సెటిల్ చేసి ఎవరైతే ఆయనకు లోబడ్డారో వాళ్లకు ఆయన బహుమానాలు ఇస్తున్నాడు. ఎవరైతే ఆయనకు తిరగబడ్డారో, ఎవరైతే ఆయన అసహించుకున్నారో, ఎవరైతే ఆయనకి లోబడలేదో వారిని ఆయన భయంకరంగా ఆయన శిక్షించబోతున్నాడు. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ మై ఫ్రెండ్. ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్. ఇది జరగబోతుంది. ఇప్పుడు వరకు కూడా బైబిల్లో చెప్పినవన్నీ కూడా జరిగాయి. అన్ని ప్రవచనాలు కూడా నెరవేరాయి. ఈ ప్రవచనం కూడా నెరవేరబోతున్నది. నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం. కానీ దేవుడు నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. ఆయనకు భయపడకపోతే నీవు తీర్పులోనికి వస్తావు. రెండవదిగా ఆయనకు లోబడాలి. ఎందుకనంటే ఆయన నమ్మదగినటువంటి వాడు. ఆయన చెప్పినటువంటి మాటను నెరవేరుస్తాడు. అందుకనే ఆయనకు మనము లోబడాలి. మూడవదిగా ఆయన్ని మనము ఆరాధించాలి, ఆయన మనం స్తుతించాలి. కీర్తనకారుడు ఏమంటాడంటే 40వ కీర్తన 9వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఆయన నీతిని నా పెదవులను మూసుకొనిక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. కేవలం విశ్వాసము ద్వారా ఆయన నీతిని పొందుకున్నటువంటి నేను నా జీవితంలో ఏ విధంగా జీవించాలి అనంటే, ఆయనకు భయపడి, ఆయనకు లోబడి, ఆయన్ని ఆరాధించి, ఆయన నీతి సువార్తను ఇతరులకు ప్రకటించాలి. నా పెదవులను నేను మూసుకొని ఉండకూడదు. ఆయన నామాన్ని బట్టి నేను సిగ్గుపడకూడదు. ఆయన నీతి సువార్తను అందరికీ కూడా వెదజల్లాలి. అంత మాత్రమే కాదు, ఎక్కడైతే సమాజంలో అన్యాయం జరుగుతుందో మన దేవుడు న్యాయవంతుడు కాబట్టి యేసు ప్రభు పేరట న్యాయం చేయడానికి మనము ప్రయత్నించాలి. ప్రతి విషయంలో కూడా మనం నీతిగా ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించేటువంటి దేవుడు నీతిమంతుడు కాబట్టి మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా, మన ఉద్యోగంలో కానివ్వండి, మన బాధ్యతల్లో కానివ్వండి, మన నడవడికల్లో కానివ్వండి, మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా నీతిగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, అన్యాయాన్ని అసహించుకోవాలి, న్యాయం కొరకు మనం జీవించాలి, నీతి కొరకు జీవించాలి. ఎందుకంటే ఆయన నీతి మనకు ఆయన ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి. మై ఫ్రెండ్స్, రైట్ డాక్ట్రిన్ లీడ్స్ అస్ టు వర్షిప్ గాడ్. రాంగ్ డాక్ట్రిన్ లీడ్స్ అస్ టు డిస్ట్రక్షన్. సత్య వాక్యము దేవుణ్ణి ఆరాధించేటట్లుగా చేస్తుంది. అబద్ధ బోధ మనల్ని నాశనానికి నడిపిస్తుంది. ఈ యొక్క వాక్యం ద్వారా నీవు బలము పొందుకొని దేవుని కొరకు జీవిస్తావని ఆశిస్తున్నాను. ఈ మాటలు మన వినికిడిలో బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీ యొక్క గొప్ప నీతిని బట్టి నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అనంతమైనటువంటి నీతిని ప్రభువా మాకు ఫ్రీగా, ఉచితంగా నీ కుమారుని నమ్ముట ద్వారా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అనంతమైనటువంటి నీతిని పొందుకున్నటువంటి మేము ప్రభువా నీకు లోబడి, నీకు భయపడి మేము జీవించుటకు మీరు మాకు సహాయం చేయండి. నిన్ను ఆరాధించుటకు మీరు మాకు సహాయం చేయండి.
ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, బలపరచమని, నీ యొక్క వాక్యంలో స్థిరపరచమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.